అయినా మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి కూడా స్తుతిస్తున్నా. మే 13వ తేదీ నాడు దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మీ యొక్క ఆత్మీయ మెల్లని స్వరము చేత ఆదరించబట్టకు, సరిచేయబట్టకు, సరిదిద్దబట్టకు, సమకూర్చబట్టకు కూడా కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. మే 13. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 2వ సమూయేలు గ్రంథములో 11లో ఉన్న దావీదు యొక్క 3వ నష్టమందు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక వర్తమానం ఉన్నది. మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వము, మోసమును మనము చూచుచున్నాం. మనం ఎవరైనా సరే బాహ్యముగా ఎంతో మంచిగా చక్కని వారిగా మనము కనిపించినప్పటికీ అంతరంగములో సమానముగా చెడిపోయిన వారం, మురికి, రోత, మరణముతో నిండిన వారముగా ఉన్నాం. మన జీవితంలో సత్యమనేది లేదు. మన నిజస్థితి నెరుగుటకు మనకిష్టము లేదు. దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనం బాధపడుచున్నాం. మన అహమునకు దెబ్బ తగులుచున్నది. అందువలనే దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుకొనుచున్నారు. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథములో 11లోని దావీదు కథను చూచెదం. బాల్యము నుండే దావీదు దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు, జ్ఞాని, యథార్థపరుడు, మంచివాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడిన వాడు కూడా. అలాగూ అనేక సంవత్సరములు మంచి జీవితను జీవించెను. అయితే తనకు తెలియకుండానే తన అంతరంగములో ఎక్కడో ఆ చెడు స్వభావం దాగినది. దేవుడు దాన్ని మార్చితేనే గాని దావీదు విస్తారముగా వాడబోటకు వీలు లేదు. 2వ సమూయేలు 11వ అధ్యాయంలోని ఈ సందర్భము దావీదు దేవుడు తనను ఏ విధముగా చూచున్నాడో ఆ విధముగా తన్ను తాను చూచుకొనుటకే సంభవించెను. దావీదు యుద్ధవీరుడు, పరాక్రమశాలి. యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా దానికి బదులు యెరూషలేములో ఇంటి వద్దనే కూర్చుని ఉన్నాడు. ఇదేదో చిన్న తప్పిదముగానే కనిపించినప్పటికీ దేవుడి దృష్టిలో ఇదెంతో గొప్ప తప్పిదమే. 2వ వచనములో పరాక్రమశాలి అయిన దావీదు ప్రొద్దుగూకు వేళ వరకు నిద్రించుట చూచున్నాం. ఇదే రీతిగా అనేకులు తాము మేల్కొని ఉండవలసిన సమయం నిద్రించుచున్నారు. సాతాను బహు దుష్టుడు, యుక్తిగల శత్రు అని జ్ఞాపకం ఉంచుకొనుము. మోసములో పడి వీరుడైన దావీదును సోమరివాడాయను. దానిని ఆధారము తీసుకొని దావీదును పడగొట్టుటకు సాతాను ప్రయత్నించెను. తీరుబడిగా రాజునగర మిద్దె మీద నడుచుచున్న దావీదునకు శోధన ఎదురయ్యను. దాన్ని జయించలేక దావీదు పాపము చేసెను. సో ఈ దినము నీ జీవితంలో కూడా ఎలా ఉన్నావో ఒకసారి పరీక్షించుకొని ప్రభు యొక్క సహాయం కోరి మనము ప్రతి శోధన నుంచి తప్పించబడదుముగాక. ఆమేన్.